అవి విసిరేసి తిట్టటాలు కాకుండా అమ్మని జీవితాంతం ప్రేమిద్దాం. అలాగే నాన్నను కూడా ప్రపంచంలో సంవత్సరంలో 365 రోజులు ఒక రోజు కాకుండా 365 రోజులు గుర్తు తెచ్చుకుందాం. అంటే నా ఉద్దేశం ఇట్స్ అన్ ఓట్ టు ఫాదర్. ఎందుకంటే ఫాదర్స్ సరిగ్గా గుర్తింపు లేకుండా మిగిలిపోయిన ఒక పాత్ర అనిపిస్తుంది నాకు, కావ్యాల్లో కానీ నాటకాల్లో కానీ సినిమాల్లో కానీ. అంటే అమ్మని డ్రమటైజ్ చేసినంతగా మనం ఫాదర్ని ప్రపంచం ముందుకు ఎక్కువ చూపించలేకపోయామా అని అనిపిస్తుంది. కానీ ఫాదర్ నుంచే కదా మనం వారసత్వం కూడా తీసుకుంటాం. ఫాదర్ ఇచ్చే డబ్బులు కాదు, ఫాదర్ ఇచ్చే పేరుని తీసుకుని ముందుకెళ్తాం. ఫలానా వాళ్ళ అబ్బాయి ఇతను, ఫలానా వాళ్ళ మనవడు ఇతను, లేదా ఫలానా ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఇతను. సో అంటే ఫాదర్ దగ్గర నుంచి మనం ఇన్ని తీసుకున్నప్పుడు, ఫాదర్ దగ్గర నుంచి మనం సంస్కారం తీసుకున్నప్పుడు ఫాదర్కి తిరిగి మనం ఏం చేయగలం? కృతజ్ఞత. ఫాదర్ కృతజ్ఞత కోరి మనం పెంచడు కదా, మరి ఏమిద్దాం? ఒక జ్ఞాపకంగా గుర్తుపెట్టుకున్నాం, మర్చిపోద్దు. చిన్నప్పుడు ఆయన భుజాల మీదే నుంచుని ప్రపంచాన్ని చూస్తాం, ఆయన వేలు పట్టుకుని నడక నేర్చుకుంటాం, ఆయన ఒళ్ళో కూర్చుని చదవటం నేర్చుకుంటాం, ఆయన ఒళ్ళో కూర్చుని ప్రపంచాన్ని చూడటం నేర్చుకుంటాం. ఆయనతో పాటే ఆయన స్కూటర్ డ్రైవ్ చేస్తుంటే ఆయన ముందు నుంచుంటాం, ప్రపంచం మొత్తం మనమే గెలుస్తున్నాం అనుకుంటాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నామని ఇప్పుడు అనుకోవద్దు. మన వెనకాల కనపడిన ఒక నీడలాగా నాన్న ఇప్పుడు మనతోనే ఉంటాడు. ఇది చెప్పటం ఈ సినిమాలో నా ఉద్దేశం. సార్
ప్రాణమెటుతున్నా పైన వెందాకైనా అదుపు తరబడుతున్నా తోడు రానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె విలయలోనా నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే వీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తొడుగులలో నిలిచిన స్నేహమా అమ్మ గుడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహగీతం ఏరా ఏరాల్లోకి మారే మాటాలే లేని కళచాలు మారే ఒంటరైనా ఊటమైనా వెంట నడిచే వీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఈ ప్రపంచంలో అతిపెద్ద యుద్ధం ప్రతి క్షణం మనసుకి ఆలోచనకి మధ్య జరుగుతూనే ఉంటుంది. మనం అమ్మ కడుపులో నుండి బయటకు వచ్చి మట్టి కడుపులోకి వెళ్లేదాకా ప్రతి క్షణం ఊపిరి కోసం, ప్రతి పూట ఆకలి కోసం, ప్రతిరోజు బ్రతుకు కోసం పోరాడుతూనే ఉంటాం. చీకటి రాజ్యాలేలే ఈ డబ్బు హోదా కారే జ్వాలను నేనై జీవన యజ్ఞం సాగించగా వచ్చే ఆపద విచ్చే పూల నడిపిస్తా కదా వందే మాతరం. వాళ్ళ కష్టాన్ని చూసి సో మనం కూడా రేపటి నుంచి అలాంటి కష్టాన్ని అనేది మనం కూడా పడుతుండాలి. రేపటి రోజున పెద్దగా అయిన తర్వాత వెనక తిరిగి చూస్తే చెప్పుకోవడానికి మీకు కూడా ఏదైనా స్టోరీస్ ఉండాలి కదా. నేను ఇలా కష్టపడ్డాను, ఇలా పొద్దున్నే లేసాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఇలా మా స్కూల్కి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు, ఇలా చెప్పుకోవడానికి ఏమైనా స్టోరీస్ ఉండాలి కదా. వెనక తిరిగి చూస్తే ఇలా చెప్తారా? రేపటి రోజున పెద్దగా అయిన తర్వాత పొద్దున్నే లేచినా తిన్నా. తన జీవితంలో మేల్కొంటాడో ఆ వ్యక్తి గొప్ప గొప్ప విజయాలు సాధిస్తాడు, చరిత్రలు సృష్టిస్తాడు. ఎప్పటివరకైతే తన జీవితం Everyone are going to tease you till you reach a position. And when you reach a position, everyone are going to tell you, I told you, right? You were the best. And when you fall down, they are going to tell to you, I told you, right? Don't go so much. This is life and it's okay. We are taught to be like that. We are always taught to be like that. And just watch on your feelings. If you have a serious feeling to tease others, it is lack of your confidence. Everyone are
మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు నేను ఈ షోకి వస్తానని చెప్పి తెలియదు, జరిగిపోయింది అంతే. ఇదేదో ప్రీ ప్లాన్గా చేసి నేనేదో ఒక 2 సంవత్సరాల క్రితం ఓకే ఫలానా షో ఒకటి జరుగుతుంది ప్రేమతో లక్ష్మి అని అందులోకి వెళ్ళాలి, మాట్లాడాలి, లేదా ఇలాంటి క్వశ్చన్స్ జరుగుతాయి. మనకి లైఫ్లో ఏది ప్రిపరేషన్స్ ఉండదండి. నాకు యాక్సిడెంట్ అవుతుందనే సంగతి కూడా నాకు తెలియదు. నేనేదో ఆనందంగా వెళ్ళాను, మీటింగ్స్ చెప్పాను, ఉగాది అవుతుంది ఇంటికి వస్తున్నాను, యాక్సిడెంట్ జరిగిపోయింది అంతే. ఇంటికి వెళ్ళాల్సింది, ఇంట్లో మా బెడ్లో పడుకోవాల్సింది, వెళ్ళిపోయి హాస్పిటల్ బెడ్లో పడుకున్నాను. సో జీవితంలో మనకి ఏది చెప్పి రాదు. మనం ఏది అనుకున్నా అవన్నీ జరిగిపోదు. ఇది జరుగుతుంది అంటే అది జరగదు, ఇది జరగదు అని అనుకుంటే జరిగిపోతుంది. సో ఇట్స్ ఆల్వేస్ మనం ఎప్పుడు ప్రెడిక్ట్ చేయలేము. సో నేను అందుకే నా జీవితంలో ఏది అనుకోను. నేను నా ఫ్యూచర్ ఎవరైనా అడిగితే ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటానంటే రాని ఫ్యూచర్ ఇప్పుడు చెప్తానంట. మా అమ్మ చాలా క్లియర్గా వచ్చి అడుగుతూ ఉంటుంది, పొద్దున ఏం కావాలా తినడానికి నీకు, చాలా స్వీట్గా అడుగుతుంది. నేను ఒకటే చెప్తాను, పొద్దున్న నిద్ర లేచిన తర్వాత చూద్దాం అమ్మా అని. రాత్రి చనిపోతే బట్ చెప్తాను, మన జీవితాలు అంతే. మనం ఒక చిన్న ఆశ మీద బ్రతుకుతూ ఉంటాం. దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం చావు గురించి మరుపు. మనం చచ్చిపోతామని మనకు తెలియదు, మనం అది మర్చిపోయి మన జీవితాలని సాగిస్తూ ఉంటాం. సో నేనంటాను, నా ఫ్యూచర్ ఇక్కడి నుంచి 2 ఏళ్ళు, నా ఫ్యూచర్ ఇక్కడి నుంచి 3 ఏళ్ళు, నా ఫ్యూచర్ ఇక్కడి నుంచి 1 నెల కూడా కాదు, నా ఫ్యూచర్ రేపు కూడా కాదు, నా ఫ్యూచర్ నా నెక్స్ట్ సెకండ్. నేను మాట్లాడబోయే నెక్స్ట్ మాట నా ఫ్యూచర్. నేను ఇప్పుడు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళాలి, అది నా ఫ్యూచర్. సో నేను అలాగే ఉంటాను. ప్రెసెంట్లో ఇప్పుడు బాగున్నానంటే నా ఫ్యూచర్ బాగుంటుంది. ఇప్పుడు నేను కరెక్ట్గా పద్ధతిగా క్రమశిక్షణతో డిసిప్లిన్గా ఉన్నాను అని అంటే నా నెక్స్ట్ సెకండ్ బాగుంటుంది. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురైనాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమునిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే.
बैठा हुआ होगा नहीं होगा ऊपर में होगा नहीं बैठा होगा वो एक में बैठा होगा एक में बैठा होगा नहीं वो तो दोनों बराबर है ना वहाँ भी जैसे है यहाँ भी बराबर है నీనని నీవని వేరుగాలేమని చెప్పినా వినరా ఒకరైనా నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా రెప్ప వెనకాల నీనని నీదనే స్నేహమే నీ మనస్సు చూపురా నీడలా వీడక సాయ